వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ఎంతసేపు అని ఒక కంపెనీలో పనిచేస్తాం, ఒక ఎంప్లాయీగా మన జీవితం మొత్తం వాళ్ళకి సర్వీస్లోనే ఉంటుంది. నెలకొచ్చే ఆదాయం అసలు అందులో పొదుపు చేసుకోవాలి అన్నా కూడా మనకి సరిపోవట్లేదు. కానీ మనం నెలంతా చేస్తూ ఉన్నాం, టైం మొత్తం మనం అక్కడే స్పెండ్ చేస్తున్నాం అన్న ఆలోచనతో ఉండి నేను డబ్బులు సంపాదించాలి అంటే దానికి మార్గం వ్యాపారమే అని ఆలోచిస్తూ ఉన్నారు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎంప్లాయీగా ఉంటూ కూడా ఒక కంపెనీలో కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారా, లేదంటే బిజినెస్ పరంగానే మనం కోటీశ్వర్లు అవుతామా? ఇది నిజంగా చాలా కష్టమైన ప్రశ్న, దీనికి జవాబు చెప్పాలి అంటే. బట్ సాలిడ్ న్యూస్ అంటూ వచ్చింది, ఒక ప్రూఫ్ మనకు దొరికింది. ఎస్, ఇది కూడా ఇలా కూడా మనం కోట్లాధికారి అవ్వచ్చా అన్న నిజం తెలిసిపోయింది. అఫ్ కోర్స్ మన ప్రేక్షకులు ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలియకపోవచ్చు, కానీ కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఎస్, జాబ్ చేస్తూ కూడా అందరం మనం ఏం ఆలోచిస్తామంటే నేను పెట్టుబడులు పెడితే కోట్లాధికారి అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది కూడా రిటైర్మెంట్ ఏజ్కి. అంటే నేను 21లో జాబ్ జాయిన్ అయితే 40 years నేను వెయిట్ చేయాలి కదా, ఒక కోట్లాధికారి అవ్వచ్చు, కనీసం ఒక ₹1 కోటి నేను సంపాదిస్తా 40 years తర్వాత. కానీ ఎంప్లాయీగా పనిచేస్తూ 10 సంవత్సరాల లోపలే ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే మీరు కోట్లాధికారి అవుతారు. ఎలా సార్? ఉద్యోగిగా జస్ట్ ఒక కంపెనీలో. అఫ్ కోర్స్ నేను మీకు ప్రూఫ్తో సహా చూపిస్తా. అండ్ ఈ కంపెనీ ఎవరో కాదు, మన అందరికీ తెలుసు. జనరల్గా మనం లంచ్ బాక్స్ తేని రోజు ఖచ్చితంగా మనము ఆర్డర్ పెట్టుకుంటాము యాప్లో. అండ్ యాప్లో ఆర్డర్ పెట్టుకుంటాము అనగానే చాలా మందికి అక్కడ ఐడియా వచ్చేసి ఉంటుంది. సో స్విగ్గీ గురించి నేను మాట్లాడుతున్నా. స్విగ్గీ కంపెనీ గత 10 ఏళ్ల నుంచి 2014లో వీళ్ళు స్టార్ట్ చేశారండి. దాదాపు ఒక 5-6 డెలివరీ బాయ్స్తో ఒక చిన్న యాప్ అంటూ స్టార్ట్ చేశారు. కొన్ని ₹1,000 అందులో పెట్టుబడిగా పెట్టేసేసి ఆ యాప్ని కొంతమందిని పెట్టేసేసి యాప్ని తయారు చేసేసి, సార్ మీరు యాప్లో బటన్ నొక్కండి, మీకు ఏ రెస్టారెంట్ నుంచి ఫుడ్ కావాలో మీ ఇంటికి మేము డెలివరీ చేస్తాము, ₹10-20 మీరు ఏదైనా టిప్ ఇవ్వాలి అనుకుంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇనీషియల్గా వాళ్ళు ఫ్రీగా నడిపించారు ఆ బిజినెస్. ఎంత లాసుల్లో ఉన్న కంపెనీకి మొన్న జస్ట్ సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో వీళ్ళు వచ్చిన ఐపీఓకి ₹11,327 కోట్ల వర్త్ ఆ వెల కట్టారు జనాలందరూ కలిసేసేసి. 10 years బ్యాక్ స్టార్ట్ అయిన చిన్న కంపెనీ 11,000 కోట్ల వర్త్ అనేది ఆ కంపెనీ తెచ్చుకుందంటే ఇండియాలో more than 580 cities ఇప్పుడు వాళ్ళు డెలివరీ ఇస్తున్నారు ఎవ్రీడే. అండ్ తెలుసా మీకు, ఐపీఓకి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర 500 మంది ఎంప్లాయీస్, దాదాపు 1000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ అందులో నుంచి అందరూ కూడా లక్షాధికారులు అయ్యారు, బట్ అందులో నుంచి 500 మంది కోట్లాధికారి అయ్యారు. అది ఎలాగా? దట్ ఈస్ ద న్యూస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 500 ఎంప్లాయీస్ గెయిన్ కరోడ్పతి స్టేటస్ బికాస్ ఆఫ్ ఈసాప్. ప్రతి కంపెనీలో ఒక ఈసాప్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్. సో కంపెనీ ఓనర్ ఏం చేస్తారంటే, చైర్మన్, ఫౌండర్ ఎవరైతే ఉంటారో, ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీని నమ్ముకొని ఏ ఎంప్లాయీ అయితే ఉంటారో వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా, బాబు ఇదిగో ఒక 500 షేర్లు ₹10 ఫేస్ వాల్యూ చొప్పున నీ దగ్గర పెట్టుకో. అంటే హానెస్టీకి, అలాగే కంపెనీలో ఉన్న నమ్మకానికి, మీరు ఎక్కడికి వెళ్ళకుండా నా దగ్గరే నన్ను నమ్మి పనిచేస్తున్నారు, జీతాలు టైంకి ఇవ్వకుండా కానీ మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి నేను మీకు అది ఒక గ్రాటిట్యూడ్గా మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. సో ఆ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కంపెనీ లిస్ట్ అవ్వగానే అది ₹10 షేర్ కాస్త ₹490 లిస్ట్ అది కాబట్టి అందరూ కోట్లాధికారులు అవుతారు. సూపర్. ఇది నిజంగా మా కంపెనీ కూడా ఇలాగా, అందరి కంపెనీ కూడా ఇలా ఐపీఓకి వెళ్ళిపోతే ఎంత బాగుండు. ఆలోచన నాకు కూడా వచ్చింది సార్. ఎప్పుడైతే ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ అనే ప్లాన్ మీరు చెప్పారో, అరే బాగుంది. దాంతో పాటు ఇంకోటి కూడా అనిపించింది సార్, ఇక్కడ మనం సర్వీస్ తో పాటు అంటే కంప్లీట్ గా మనం సరెండర్డ్ అయి మనం చేస్తూ ఉన్నప్పుడు అలాంటివి వస్తాయి అని. అబ్సల్యూట్లీ. అంటే మీరు ఒక కంపెనీలోనే నమ్మేసేసి ఉన్నారనుకోండి, మీకు ఆ సీనియారిటీ వచ్చేస్తుంది. సీనియారిటీ రావడం వల్ల ఏమవుతుంది, కంపెనీ కూడా మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా, ఇన్ని సంవత్సరాల వరకు నువ్వు నమ్మావు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వదులుకొని వెళ్ళలేదు, సో ఇది నీ గ్రాటిట్యూడ్ కోసం అని చెప్పేసి. సో అలాంటి కైండ్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు చాలా రాబోతున్నాయి. నిరాశ పడకండి. ఏ రోజైనా మీ కంపెనీ కూడా ఐపీఓకి వెళ్ళే స్కోప్ ఉంటుంది కాబట్టి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా, ఒక ప్రొప్రైటర్షిప్ కంపెనీనా,
చూడకండి చిన్న కంపెనీ, మా కంపెనీ వేస్ట్ కంపెనీ అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఎంతైనా కానివ్వండి, మనకు చేసే ఆ వర్క్ ప్లేస్ ఒక గుడి లాంటిది. సో మీరు ఎంత నమ్మి, ఎంత గట్టిగా మీరు ప్రయత్నం చేసేసి మీరు ఒక మంచి పేరు తెచ్చుకుంటే యాజ్ అ గుడ్ ఎంప్లాయీగా మీకు ఇలాంటి రోజు వస్తుంది. మీరు సింగిల్ నయా పైసా పెట్టుబడి పెట్టకుండానే మీరు ₹1,00,00,000 మీరు సంపాదిస్తున్నారు, అది కూడా ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి ఏంటి మీరు వెలగడుతుంది? మీ హానెస్టీ యాజ్ అ ఎంప్లాయీగా మీరు పెట్టుబడి పెడుతున్నారు అండ్ యువర్ ప్రెషస్ టైం మీరు అన్నట్టుగా. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మనకు వస్తున్నాయి, కానీ ఆపర్చునిటీస్ మనం ఎలా గుర్తుపట్టాలి అన్న మీరు నేర్చుకోవాలి అనుకుంటే కూడా తప్పకుండా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఐడియాస్ మేము ఇస్తాము. ఆ ఐడియాస్ కోసమే మీరు యాజ్ అ ఇన్వెస్టర్గా, యాజ్ అ ఎంప్లాయీగా మీరు ముందుకు వచ్చేసేసి నేర్చుకోమని చెప్తా శిరీష. ఎలా సార్? అంటే చాలా మందికి రకరకాల డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. నాకు ప్రజెంట్ అప్పులు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోలేను, అప్పుల్ని ఎలా తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు కొందరైతే, నా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని ఒక మంచి ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ వచ్చేలాగా అని ఆలోచించే వాళ్ళు ఇంకొందరు, ఒక లంసమ్ అమౌంట్ తోటి పెట్టి ఒక కొన్ని సంవత్సరాల్లోనే నేను కోటీశ్వరులు అవ్వాలి అనుకునే వాళ్ళు ఇంకొందరు. సో ఎలా సార్ వీళ్ళన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, దానికి గైడెన్స్ కావాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్. ప్రతి యంగ్ అండ్ ఓల్డ్ ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఈ డౌట్స్ ఉంటాయి. దానికోసం కావాల్సిన ఒక సొల్యూషన్ అంటూ వెతుకుతూ ఉంటారు. కొంతమంది వేరే వీడియోస్ చూస్తుంటారు, కొంతమంది న్యూస్ పేపర్ చదువుతారు, బట్ సొల్యూషన్ అనేది ఎక్కడ? దానికి ఓన్లీ వన్ స్టాప్ షాప్ అని చెప్తాను. మీరు ఇక్కడ ఈ వీడియో చూస్తున్నారు అంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్. మీరు ఎవరికైతే మేలు కోరే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మీరు ఫార్వర్డ్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎలాంటి అప్పులున్నా కానీ అప్పులను తీర్చుకునే మార్గాలు, దాంతోపాటు క్రెడిట్ స్కోర్ పెంచుకోవడము, పెట్టుబడులు చేసేసేసి రిటైర్మెంట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు మినిమం ₹1,00,00,000 నుంచి 100 కోట్ల వరకు కూడా మనం అన్ని ఐడియాస్ ఇచ్చాము, ఆల్రెడీ వీడియోస్ చేశాము. సో ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా కాదు, ఇవన్నీ సీరియస్ కేస్ స్టడీస్ అన్నమాట లైఫ్ కోసము. ఇవన్నీ కూడా మీరు నిజంగా మీ జీవితంలో ఎలా పొందాలి అన్నది మేము ఆ క్లాసెస్, ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేను పర్సనల్గా ఇస్తాను. మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, కావాలంటే నాతో పర్సనల్గా కలవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫోన్ నంబర్ ఉంది, కాల్ చేయండి. బిజీగా ఉందా? వాట్సాప్ మెసేజ్ పెట్టండి, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అట్ వన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.